నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. సూర్యాపేటలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్, జిల్లా అధ్యక్షులు మామిడి అంజయ్య అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీర్మార్ మల్లన్న పాల్గొన్నారు. అగ్రకుల రాజ్యం కుప్పకూలడం ఖాయం. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు దశాబ్దాలుగా అగ్రకులాల జెండాలు మోసి తిరిగారు. కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాకతో బీసీలు ఐక్యమవుతున్నారు. దీనివల్ల రెడ్లు వెలమల గుండెల్లో గుబులు పుట్టుకొచ్చిందని ఆరోపించారు. అదే విధంగా ధన ప్రవాహము జరుగుతున్నటువంటి ఎన్నిక, మరి ఆ సందర్భంలో ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి నేను తెలంగాణ ఉద్యమంతోనే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా, చైర్మన్గా అనేక మంది నా మిత్రుల్ని స్థానిక సంస్థల్లో నాయకత్వాన్ని ఏర్పరచుకున్నటువంటి నేను ఏదైతే మల్లన్న గారు అప్పటికే ఈ యొక్క అధికారంలో ఉండబడినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద పోరాటం చేస్తున్నటువంటి పోరాటాన్ని, అనేక మంది జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ లోకల్లో ఉండబడినటువంటి ఈ దుర్మార్గులు మా వర్గాలని వాళ్ళ అవసరాల కోసం వాడుకొని తర్వాత వంచిస్తున్నటువంటి కుట్రల్ని విభేదించి మరి అవసరమైతే ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ వర్గాలని మరి ఎదుర్కోకపోతే భవిష్యత్తులో సర్పంచ్ గారు వచ్చి కూర్చొని ఎదుర్కోకపోతే భవిష్యత్తులో మా వర్గాలకు ఎలాంటి అవకాశాలు రావు అనేటటువంటి నినాదంతో మరి నేను ఎత్తుకున్నటువంటి జెండాకు వెన్నుదన్నుగా ఆ ధన ప్రభావాన్ని కావచ్చు, అధికార ప్రభావాన్ని కావచ్చు లోను కాకుండా నా వెంట నడిచి 100 కేసులైనా ఈ రోజు వరకు ఎన్నిక తిరగకుండా 100 లాఠీ దెబ్బలు తిని కాళ్ళు చేతులు నడవలేకుండా ఈడ్చుకుంటా బయటేసినా కూడా నా లక్ష్య సాధన కోసం నా వెంట నడుస్తున్నటువంటి కార్యకర్తలన్నా ఇక్కడ ఉండబడినటువంటి వీళ్ళందరూ కూడా అనేటటువంటి విషయాన్ని మీకు వేదిక ద్వారా గుర్తు చేస్తా ఉన్నాను. అందుకే ఇవాళ మల్లన్నకు మనం అందరం కూడా ఒక హామీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మల్లన్న చేస్తున్నటువంటి పోరాటం ఇవాళ రాష్ట్రం అంతా చూస్తా ఉంది. ఇంతకుముందే నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసిండు, అన్నా నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు నా బీఫామ్ ఇచ్చిరు, నన్ను పోటీ చేయమన్నారు, కానీ నేను పోటీ చేస్తాను పోతే రెడ్లు వచ్చి నాకు అడ్డుపడుతున్నాను, ఎట్లనే చేసి మీరు ఇప్పుడు వస్తారు మీకు పరిచయం చేస్తా. హుజూర్ మన నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి వచ్చింది ఆయన, నాగార్జున సాగర్ వినోద్, మీకు దండం పెడతానా, ఒక్కసారి నేను మల్లన్న కలిసి ఫోటో దిగిపోతా. వచ్చిందా? నువ్వేనా బాబు? నాకు ఆయన ఎవరో తెలియదు. ఒక్కసారి మల్లన్న అంటే నన్ను మాట్లాడమని నాకు ఫోన్ చేయంటే నేను కాదురా బాబు, అసలు టైగర్ వస్తుంది రా అని చెప్పిన. మల్లన్నతో ఒక ఫోటో దిగిపోయి గ్రూప్ లో స్టేటస్ లో పెట్టుకుంటే ఏ నా కొడుకు నీ దగ్గరికి రావడనేటటువంటి ధైర్యం కోసం ఇవాళ ఇక్కడికి వచ్చిండు. ఇవాళ మల్లన్న అనేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి 70-80% పైన ఉండబడినటువంటి మెజారిటీ ప్రజలకు ఒక గొంతుగా, వాళ్ళకు ఒక ధైర్యంగా మరి వాళ్ళ ముందుకు పోతుందనేటటువంటి వాస్తవాన్ని సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, 2001 ఉద్యమం సమయంలో ఇవాళ ఏ పరిస్థితి అయితే ఉందో అంతకంటే నీచమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. దానికి ప్రత్యక్ష సాక్షులు మీరు, నేను, మల్లన్న కూడా అని చెప్తా ఉన్నాం. ఇవాళ కొంత మెరుగ్గా ఉంది. ఎక్కడైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అన్యాయం జరిగితే ఇమీడియట్ గా మల్లన్న ఉండని మాట్లాడగలరు. అవాళ ఆంధ్రాల దోపిడికి, ఆంధ్రాల అఘాయిత్యాలకు, ఆంధ్రాల యొక్క అధికార మతానికి అడ్డు అదుపు లేనటువంటి సందర్భాల్లో మరి కొట్లాడి ఆత్మ బలిదానాలు చేసుకొని తెచ్చినటువంటి రాష్ట్రం ఇవాళ కేసీఆర్ పేరు చెప్పుకుంటుండ్రు. కానీ అందులో మెజారిటీ కొట్లాడి మెజారిటీ వాటా మన ఎస్సీ, ఎస్టీ, బీసీ తప్ప ఆ అగ్రవర్ణాలు కాదనేటటువంటి వాస్తవాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని మిత్రులారా, ఈ రాష్ట్రంలో 2028లో 29లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా
ఇవాళ మన జాతి మన వర్గాలందరూ కూడా సిద్ధంగా తయారై ఉండరు. దానికి కారణం, దానికి ఉదాహరణ నిన్న ఎల్లమ్మగూడెంలో ఎవడో ఒక దుర్మార్గుడు మరి వాళ్ళ మన జాతి బిడ్డ నామినేషన్ వేస్తే వాడిని అనేక రకాల చిత్రహింసలు పెడితే ఇవాళ రాష్ట్రం అంతా మల్లన్నపై కలిసి వచ్చిన తర్వాత ఇవాళ ఎల్లమ్మగూడెం చేరుకున్నటువంటి సందర్భం. ఇవాళ అనేక మంది ఇవాళ చీకటిగూడెం నుంచి ఒక మిత్రుడు వచ్చిండు, అన్నా ఆడ జనరల్ అయింది, నేను పోటీ చేస్తా, నేను పోటీ చేద్దామంటే నన్ను భయపెడతా ఉన్నారు, ఒక్కసారి నీ దగ్గరికి వస్తా, మల్లన్న కాడికి తీసుకోపోండి, నేను మల్లన్న కాడ ఫోటో దిగొచ్చి నేను పోటీ చేస్తా. ఎక్కడి నుంచి వస్తుంది ఈ చైతన్యం? ఎవరు తయారు చేసిన వీళ్ళందరినీ మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ ఒక మల్లన్న గొంతెత్తి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎవరైతే అధికారాన్ని అనుభవించినటువంటి వర్గాలు ఉన్నాయో వాళ్ళు 78 ఏళ్ల నుంచి పరిపాలిస్తే ఇవాటికి కూడా మన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఎన్నికల రోజు సాయంత్రం కూడా వాళ్ళ అభ్యర్థులు పంచే పైసల కోసం చేతులు దాచేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారకులు ఎవరో మనం మిమ్మల్ని తెలుసుకోమని చెప్తా ఉండు. ఓటు వేయడం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి నోటు తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి క్వార్టర్ దాగి ఓటేసి రావడం కాదురా నాయన. ఇవాళ ఆ ఓటుతోనే ఈ 70-80 ఏళ్ల నుండి కూడా ఈ వర్గాలు మన మీద పెత్తనం చేస్తూ మన బతుకులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి కూడా జరగట్లే. వాళ్ళు మాత్రం కార్పొరేట్ కాలేజీలు అమెరికా ఐరోపా పోయి చదువుకొని వస్తా ఉండ్రు. మన పిల్లల భవిష్యత్తు కారణం ఏంటో తెలుసుకోమని చెప్తా ఉండ్రు. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా, పోరాటం చేస్తే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఇవాళ నికారసైనటువంటి మీరు ఆనాడు నేను 60 రోజులు ఈ ఊరిని, ఈ పట్టణాన్ని, సమాజాన్ని వదిలిపెట్టి నేను ఎక్కడ తిరిగిలో కూడా నాకే తెలియనటువంటి రోజుల్లో మరి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ సమాజాన్ని మరి మీ తోడుగా పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి దోపిడీ కుట్రదారులను ఎదిరించి మరి నిలబెట్టినటువంటి చైతన్యం మీది కాబట్టి మరి వాళ్ళు మీరందరూ కూడా మల్లన్నకు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇవాళ ఇంకొక 6 నెలల్లో సూర్యాపేట నియోజకవర్గం రెడ్ల చేతుల నుంచి పోయింది, అది బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల చేతుల్లోకి వెళ్ళిపోతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మా బడుగు బలహీన వర్గాలు ఎవరు కూడా అగ్రవర్ణాలకు ఓటేయరు. ఖచ్చితంగా మా ఓట్లు మా జాతి బిడ్డలు మాత్రమే వేసుకుంటాం అనేటటువంటి మరి శపథాన్ని పూని మరి మన జాతుల్ని ఇప్పటికే ఐక్యం చేస్తా ఉన్నాం. మరి ఆ మెసేజ్ కూడా ఇంకొక 6 నెలల డెడ్ లైన్ పెట్టుకొని మన యొక్క సందేశాన్ని ఇక్కడ ఉన్నటువంటి మీడియా ద్వారా మల్లన్నకు చేర్చాల్సినటువంటి హామీ ఉందనేటటువంటి మాట ఇస్తారా లేదా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇస్తారా? సౌండ్ రావట్లే, డౌట్ ఉందా? ఇస్తారా? నేనేమంటున్నా అంటే ఇవాళ మీరు ఎక్కడ పోయి ఏ గ్రామంలో మాట్లాడినా ఇవాళ ఇక్కడ యాదవ సోదరులు, గౌడ సోదరులు, మున్నూరు కాకులు, ముదిరాజులు, పద్మశాలులు, మాలోళ్ళు, మాదిగోళ్ళు, కుమ్మరోళ్ళు, సాకలోళ్ళు, మంగళోళ్ళు ఎవరి కుటుంబాలని వాళ్ళని చైతన్యం చేసుకుంటే రాదా మార్పు? వస్తుందా రాదా? దానికి కూడా ఎగ్జాంపుల్ మనమే. ఏమి లేని 2001లో తెలంగాణ జెండా పట్టుకొని వస్తే మరి ఇంత సూర్యాపేట పక్కనున్నమైనటువంటి గ్రామం నుండి వార్డు మెంబర్ గా గెలిచిన చరిత్ర మనది. 2006లో సర్పంచ్ గెలిచినటువంటి చరిత్ర మనది. 2013లో సర్పంచ్ గెలిచినటువంటి చరిత్ర, 2014లో ఎంపీటీసీ గెలిచినటువంటి చరిత్ర. యమాహమేలు వచ్చి మనకు ఆపోజిట్ ప్రచారం చేసిన మన వాదం ముందు, మన నినాదం ముందు, మన ఐక్యత ముందు ఒక్కడు కూడా నిలబడలేదంటానికి కూడా ఎగ్జాంపుల్ మనమే. అందుకనే మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఇవాళ చూస్తా ఉన్నాం, ఈ నియోజకవర్గంలో చూస్తా ఉన్నాం, పవర్ వచ్చింది, దోసుకున్నాం, దాచుకున్నాం. ఇవాళ అధికారం వచ్చిన వాళ్ళు అక్కడ అధికారం కోల్పోయి ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు అందరూ మిలాఖతై మన వర్గాలను దోపిడీ చేస్తున్నారు తప్ప ఏ ఒక్క గ్రామంలోనైనా ఇవాళ ఈ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డని సర్పంచ్ చేయాలా, ఎంపీటీ చేయాలనేటటువంటి చర్చ ఎక్కడైనా జరుగుతుందా? ఒక ఎస్సీ రిజర్వేషన్ ఏంటంటే ముగ్గురు కాకపోతే నలుగురిని ఎగేసి మీరు కొట్లాడుకోపోరా, ఉన్న డబ్బులు కథం చేసుకొని రోడ్ల మీద పడండిరా. అదే జనరల్ అయిన కాలం మాత్రం బీసీలకు బెదిరించి నువ్వెట్లా నిలబడతావా,
ఓ ఆ రెడ్డి గారిని చేయమని ఈ రెడ్డి గారిని చేయమని హుకుం జారీ చేస్తా ఉన్నారు. అయినా కూడా ఇవాళ మనం తెలంగాణ